అబ్బబ్బబ్బబ్బా కొత్త సంవత్సరం అని బాగా తాగిన తలకాయ పట్టింది. ఇప్పుడు ఎట్లా ఊతార కొడదామంటే మందు తాగిపోయింది అనుకో, నా పిల్లం నన్ను మానం లేకుండా చంపుతుంది. ఓ నల్ల మొక్క పోడా ఈ పొద్దు పొద్దున కూడా కొత్త సంవత్సరం కూడా తాగుండి నీకు అవసరం అని తిడుతుంది. ఇప్పుడు ఎట్లా తలకాయ అంతా దిమ్మని గుర్తుంది. ఏం చెత్తు ఈ కొత్త సంవత్సరం కూడా బెల్ట్ షాప్ లో పోయి తాగినా కూడా ఓరి వారి 31st తాగుతావు, కొత్త సాలతో రోజు కూడా తాగుతావు అని పొట్టు తిడతారు. అవ్వ తాగందేమో నాకు మనసులో పడతలేదు. గిప్ప గిప్ప గుర్తుతాంది తలకాయ. నీ అవ్వని ఏం చేయాలి? చి ఎట్లా అదో ఇంకా పరిసిగాడత్తాడు, తాగిస్తాడో అడుగుతా. గిల్లుకుంటే ఎట్లాగమ్మా అదో శంకరే బాగి పండుగ గిట్టేస్తాడు కప్ప మూచోడు. కర్ర పరుచుగా ఎటు పోతానవురా? ఎండల వాన పడుతుందట్టే బాబా చూసి అందుకు పోతాననే. అబ్బ పరుచుగా నాతోటి భలే కారటం ఆడతానవు గారా. ఎటు పోతాను అంట కొత్త సంవత్సరం కూడా గుడి పోయి మరి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఈ సంవత్సరం వెళ్ళ మంచిగా జరగాల మొక్కొని వస్తే మరి నువ్వేంది బాబా ఎటు పోతానవురా పచ్చిగా అంటావు. టైం మంచిగా లేకపోతే ఏం చేస్తావురా? అట్టి పండు తిన్నా కూడా పళ్ళు ఇరుగుతాయట. ఏదో బామ్మారిదివి ఎటు పోతాను అని అడిగినా. నీ మస్తు కారటం ఆడతాను గారా. అయితే మొన్న 31st అయింది కదా, బాగా తాగిర్రా, తలకాయ దిమ్మ గుద్దుతాంది. ఇప్పుడు ఉతార కొడదామంటే కొత్త సంవత్సరం ఆయనతో బెల్ట్ షాప్ లో పోయి తాగితే చూసేటట్లు కూడా ఈ కొత్త సంవత్సరం కూడా తాగుతావారా? ఈ కొత్త సంవత్సరం కూడా ఒకవేళ తాగినావు అనుకో సంవత్సరం మొత్తం తాగుతావురా అని తిడతారని ఎవరితోటి మందు తెప్పించుకోనని నువ్వు మందలిస్తే అంత పిస మాట్లాడుతున్నావేంద్రా? ఫస్ట్ రోజు ఆయన దావా సరిపోలేదా బావా? ఈ కొత్త సంవత్సరం కొలసదాగన్నా బావ నీకు మానం లేదా కొంచెం? ఏమిరో బామ్మాది కొత్త సంవత్సరం కోలే మాటలు బాగా వస్తానే మానవ గీనమని. అరే నేను పోతే ఏమన్నా అనుకుంటారా? ఆయన నీ పైసలతోటి నేను తాగిమంటే కాదురా, మంచిగా పైసలు ఇస్తా, నాకు ఒక కోటర్ తెచ్చి పెట్టరా. ఈ కొత్త సంవత్సరం కోలే మందు ముట్టుకునటం కాదు, మందు తెచ్చటం కాదు. ఇక నేను మందు ముట్టుకుంటే మనది అయినట్టే. ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. నల్లమొక్క పోడా నిన్నేమన్నా తాగిమంటున్నారా? నా పైసలేనే కోటర్ తెచ్చి రాదు, గా చెట్టు కింద సట్కనేసి ఇంటికి పోతా. నేను తెచ్చటం కాదు, నేను ఇచ్చటోని కాదు, నేను ముట్టుకోను పోతాను. కానీ అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ పరిసిగాడు మనిషి వెర్రిండు గాని ఈయనకి తలకాయ లేదు. నేనేమన్నా అరే నాయే పైసలు బామ్మది గిట్లా సాయం చేసిరా అంటే నీ అవ్వ ఇన్ని నేను పైసలు ఇచ్చి నాకు మందు తాగి అన్నట్టు చేసిండు. ఇప్పుడు ఎట్లా ఆయన ఈ కైరబాడుకా గుండోడు ఏడున్నాడో ఏమో, ఆడు ఏడ తిరుగుతాడో, ఆడు అసలు లేచిండంటవా, బ్రష్ వేసిండంటవా? ఎవడు తాగిస్తే ఆయన దగ్గరనే ఉంటాడానికి పొద్దుకో తెలియదు, తెల్లారు తెలియదు. ఇక ఆయన దగ్గర కన్నా పోతా. ఆయన దగ్గరకు ఇప్పుడు ఏం పోవాలి? ఆయన దగ్గరికి నేను పోయింది అనుకో, అబ్బో ఇద్దరు ఒకటే తాగబోతోళ్ళు వచ్చిర్రు అనుకుంటారు. ఆడే కొద్దిగా అయినాక మా ఇంటి మొఖాన్ని అత్తరు కావచ్చు, వచ్చినప్పుడు ఆన్నే తెప్పివంట నా కోసం. పద్మా ఓ పద్మా ఏం చేస్తానవే? ఒక కప్ప మూతోడా నీకు కొంచెమన్నా మానం ఉన్నదా? పండుగలే మా అమ్మోళ్ళ ఇంటికి పోదాం అనుకుంటే గిప్పుడు నువ్వు వచ్చేది చెప్పుడాలి నీకోసం. అయ్యో పండుగ మన ఇంటికాడ జరుపుకోరా అనే మీ అమ్మోళ్ళ ఇంటికే పోవన్నా? మా అమ్మోళ్ళ ఇంటికి పోకపోతే ఏడిగొమ్మంటావు నన్ను? మన ఇంటికాడ జరుపుకుందాం. ఎప్పుడు మన ఇంట్లోనే కదా జరిపేది, పక్కుంటోళ్ళ ఇంటికి పోయి జరుపుకుందాం. నీకు కొంచెం కూడా మానం పుట్టలేదు. ఇక నీకు మానం ఉన్నాక నాకు మానం ఉన్నట్టే. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఓ పిసదానా మీ వాళ్ళ ఇంటికి పోయి పండుగ చేసుకుంటు ఎందుకే? ఆయన మీ అమ్మగారింటికి పోవన్నంటే 500-600 అవుతాయి. ఆ 500-600 ఇక్కడ పెట్టుకుంటే అరకిలో మటన్ రాదానే? మటన్ వస్తుంది, చికెన్ వస్తుంది, కడుపు నిండా తినచ్చు, మంచిగా తాగి పండుకోవచ్చు. ఆయన మీ అవ్వగారింటికి పోవన్నంటే ఈడున్నదా ఆడున్నదా? 4 బస్సులు ఎక్కాలి, 2 ఆటోలు ఎక్కాలి, ఆఖరికి చీకటి పడుతుంది. చీకటి పడడానికి ఏం చెప్తారే? గదే కోడి కూడా అంటుంది, గదే తింటాం, అంతే కదా. మళ్ళా తెల్లారు లేచి మళ్ళీ రావన్నా అద్దా? ఓ నల్ల మొక్క పోడా, మనం ఏమైనా తినేటానికి పోతున్నామా? కొత్త సంవత్సరం పూట మా అమ్మోళ్ళ ఇంట తింటే నాకు తృప్తి, అంతేగాని ఆడ చదివినట్టు ఓ చదవబట్టి ఆడెక్కాలి, ఈడ దిగాలి, ఈడెక్కాలి, ఆడ దిగాలని. అరే నేను చెప్పేది మంచిగానే పద్మా. నీ వాళ్ళ ఇంటి వారు పొద్దు ఊపుతుంది, మనకేమన్నా కారు ఉన్నదా, బండి ఉన్నదా? బండి మీద అట్లా పోయి ఇట్లా వచ్చేదందుకు. అదే మన ఇంటికాడ తిందామే,
నా మాట నమ్ము. నువ్వు ఏదంటే అది తెత్తా. నీకు చికెన్ కావన్నా, మటన్ కావన్నా, నాటుకోడి కావన్నా, ఎండకాయలు కావన్నా, పచ్చి రొయ్యలు కావన్నా, బోటి కావన్నా, చెప్పే జుట్టుకోడు కావన్నా, నువ్వు ఏదంటే అది తెచ్చి పెడతా పిసదానా. క్వశ్చన్ అడగస్తే మరి జవాబు కూడా వినాలి కదా. నాకు అవన్నీ ఏం వద్దు. నాకు కొత్త సంవత్సరం గోలే మా ఇంట్లో తింటేనే నాకు బాగా తృప్తి ఉంటది. ఆ ఫీలే వేరుంటది. పోదాం కప్పమూతి. అబ్బా అద్దే శిప్పమూతి ఈయనే తిన్నానే. చెప్పింది విని అర్థం చేసుకోండి. నువ్వు అత్తెరా లేకపోతే లేదు. నన్ను ఒక్కదానన్నా బస్ ఎక్కి నేనన్నా పోతా. అత్తగారింటికి అంటే ఒక్కొక్కరు సంబర పెడతారు. నువ్వేంద్ర కప్ప మొక్కమాడ ఎప్పుడు తింటో తాగుతో నడింట్లో వంట అంటావు, తింటో తాగుతో నడింట్లో వంట అంటావు. లేదు నీకు తెలియదు, నీకు అర్థం కాలేదు చెప్పాలి. అబ్బా పెళ్ళయి గిన్ని సంవత్సరాలు అవుతుంది. నీ లేని ఎప్పుడన్నా మీ అవ్వగారింటికి పోయినావానే? ఇవాళ బాగా మాట్లాడతావు. ఆయన పోయిన సంవత్సరం మన ఇంటికన్నా చేసుకున్నాం కదా, ఇవాళ కొత్త సంవత్సరం గోలే పోతా పోతా అని బాగా మాట్లాడతానవేందే? అది నేను లేకుంటా మళ్ళా నన్ను తిట్టుకుంటా. అబ్బా ఏం ప్లాన్ చేసినావు చెప్పే చెప్పు. లేదు గీన్ లేదు, పొయ్యేదే నీకోసం. అత్తెరా లేకపోతే లేదు. ఏంది నా గురించి చాలా పద్మా? మీ వాళ్ళు ఏమన్నా పైసలు చెప్పే చెప్పు. ముత్తాత గారికి ప్రణామాలు. అతి వినయం దూర్త లక్షణం. పైసలు ఎందుకు ఇస్తారు నల్ల మొక్కపోడా? ఇచ్చిన కట్నం పైసలు రాలేదా? అయినా నీ మీద కన్ను పడ్డదంట. ఏంది నా మీద కన్ను పడ్డదా? ఆయన నా మీద కన్ను పడ్డదందుకు నీ మొగన్నే కాదే ఆడదాన్ని ఏమన్నా. నెక్స్ట్ టైం ఇలాంటిది ప్లాన్ చేయాలంటే బెటర్ ప్లేస్ లో ప్లాన్ చేయండి. వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని లేకుండా ఫ్లో లో ఫినిష్ అయిపోద్ది. మా సిగ్గుపడబట్టి కన్ను అంటే కన్ను కాదు, నీ మీద దిష్టి బాగున్నదంట. మా అవ్వకి చెప్తే అడిగి పిత్త అల్లుడిని తీసుకురాలి, అందుకే పోదాం అంటున్నా. ఏంది పద్మా నా గురించి నువ్వు గంత ఆలోచిస్తానా అని నాకు తెలియకుంటలే. నేనంటే నీకెంత ప్రేమనే. ఏ కట్టుకున్నాక ప్రేమ ఉండదా? అయినా నువ్వు మంచిగుంటేనే కదా నేను మంచిగుంటది. పోదాంపా. నువ్వు నా గురించి గంత ఆలోచించినప్పుడు నేను రాకపోతే ఎట్టనే అయితమే గాని పానం అంతా గావరైతాంది. ఏం కూర వండినవే? శనగలు మారేసి షారు చేసిన. ఏంది శనగగూడాలు మారేసి షారు చేసినవా? ఇక ఆకలి అయితే కడుపులో ఏదో ఒకటి వేసుకురావాలి. అయితమే పో వేసుకురా తినిపోదాం. నీకు తిండి తీసేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టద్దు నువ్వు. ఇదేం చిట్టే ఆయనతో పచ్చి మంచినీళ్ళు తాకపోతే కింద తిరిగి పడతా. అట్లయితేనే దిష్టి పోతుంది, లేకపోతే పోదు. మరి దిష్టి పోవుడు కాదు, కింద తిరిగి బదట్లో పడితే నన్ను ఎత్తుకొని పోతారు పెయిన్ అనుకోని. నేనైతే చెప్పేంత వరకు చెప్పిన, తర్వాత నీ ఇష్టం. ఏ జిట్టుంటే రెండు నావలింపులు తిత్తే పోతుంది గాని బుక్కడంతా బూ వేసుకురాపోవే. ఆయన మీ అవ్వ చెప్పిందా అల్లుణ్ణి ఏం తినకుండా తీసుకురా అని? చెప్పింది కాబట్టి నీకు చెప్తానా, లేకపోతే నాకేమన్నా. మీ అవ్వని ఎవరన్నా హాస్పిటల్ పోతే పడిగడుపున స్కానింగ్ తిత్తా అది ఇది అని అంటారు గాని ఈ జిట్టుకి తినకుంటే ఎట్లా పోతారే నెల మొక్కదారా? అయ్యో నీకెన్నిసార్లు చెప్పాలి, గట్లయితేనే పోతది. అంతేనా? నువ్వు తిన్నావా? తిన్నా. మరి నాకు జిట్టున్నప్పుడు నువ్వు కూడా తినద్దు కదా, నువ్వెట్లా తిన్నవే? అవ్వ ఆ నవ్వు చూడు కడుపు నింపుకున్నది. కప్పమూతోడా, దిష్టి నీకుంటే నేనెందుకు తినొద్దు? నేను తినొచ్చు. నేను తినండి, నువ్వు ఎట్లా తింటావే? నువ్వు తిన్నది అత్తనే మీ అవ్వగారింటికి పోదాం, లేకపోతే లేదు. ఈ టైంలో నాకు అర్థం కాదు. లోకమే ఆగమైతుందిరా అంటే. అయ్యో ఏదో దిష్టి తగిలింది కదా అని చెప్పి మా అవ్వగారింటి పోయి తీపిచ్చుకుని వద్దాం అంటే తిన్నది కక్కు అది ఇది అంటుంది. నల్ల మొక్క పడపో. అంటే తినందు పోవద్దానే నీ అవ్వ. ఇప్పుడు దిష్టి కాని పోయింది అనుకో, ఇది ఉపాసం పండ పెడుతుంది. నేను చూస్తేనే అందరికి దిష్టి తాకుతుంది, నాకెందుకు దిష్టి తాకుతుంది? ఆయన దిమ్మ దిమ్మ కూర్చుంది, దిష్టి లేదేం లేదు. ఇంత రవిగాన్ తోటి కోటర్ తెప్పించుకుంటా, అచ్చి శనగ గూడాలను చారుతోటి అన్నం జురుతా, అన్నం అని జురుతా. అబ్బా వదికి ఎండ పడుతుంది, వదికి చలి పెడుతుంది, మాన వాయం అనిపిస్తుంది. సరోజన, ఓ సరోజన, ఏమో రాగాలు తీయబడుతుంది. సరోజన సరోజన అని రాగాలు తీస్తే రోగాలు పోతే. ఏం రోగాలు పోతాయి? గిన్ని రోగాలు ఉంటాయా నీకు? ఏందే గన్ని రోగాలు నాయన పేదింటా రోగాలని అంటున్నావు? మరి రోగాలు లేకపోతే ఏమున్నాయి? ఎప్పుడు ఏదో ఒకటి వస్తుందని అంటావు. ఏమన్నా మంచిగా ఎప్పుడన్నా నువ్వు? రోగాలు వచ్చిన దానికి నేనేం చేయాలి? వచ్చేది ఆగుతుందా? వచ్చే రోగాన్ని నేను ఆపుతున్నా? ఆ రోగాలు తెచ్చుకున్నది నువ్వే. ముంగి సముతాడా ఏమైనా తినద్దు తినద్దు అంటే మటన్లు కావాలి, చికెన్లు కావాలి, మందు కావాలి. ఇక రోగాలు లేకపోతే ఏమవుతాయి నీకు? మందు తాగి మటన్ తింటేనే వస్తాయా రోగాలు? పుట్టిగా రావా? రమ్మంటే రావా? ఎప్పుడో ఒకసారి తింటారు, ఎప్పుడో ఒకసారి తాగుతారు. పొద్దున్నంతా తాగుడు తినుడైనా నీకు. ఇక రావా రోగాలు? ఎప్పుడో ఒకసారి తింటారు, నువ్వు ఎప్పుడు తినుడైనా. ఏమైందిరా? అమ్మ అమ్మని విలబడతావేమో. ఏందే సరోజన
నా మీద కోపం వాని మీద చేయబడుతుంది. నువ్వు రాత్రి వండిన తలకాయ కూర ఏదే లేదు. ఇంకా వంటదారా మీ అయ్యి ఉండగా ఉంటదా ఇంకా కూర? రాత్రి నేను తినంగా వానికి ఇంత కూర ఉంచిన మరి నేను తిన్నా అంటున్నావు, కూర ఎటు పోయింది మరి? తెల్లారంగానే పాషనోడు తిందామని కవర్లు వేసి దాచి పెట్టుకున్నా. నువ్వు దాచిపెట్టుకోడు కాదు, నాకు తలకాయ కూర కావాలి, నాకు ఆకలి అవుతుంది. పోపో అంటున్నావేరా, నీ నడవైదే రా తలకాయ కూర. ఓ మేకని తెస్తా తిను సప్పుడేక కూర్చొని. మేకని తింటారా బాబు? ఇప్పుడు నాకు తలకాయ కూర కావాలి. అరే ఆగ్రా కొట్టకు, ఆగ్రా. రాత్రి బాగా తాగొచ్చి గందంతా ఊడ్చుక తింటది, కూరకే ముంచపోతే కూర. పో తీసుకురా పోయిగా. ఆమెనే సోయి లేక అంత తిన్నానే, నాకు ఉంచినట్టు గుర్తున్నదే. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? నువ్వు రాత్రి తాగొచ్చి తలకాయ కూర మొత్తం తిన్నావు, నాకు ఇప్పుడు తలకాయ కూర చెత్త తీరా అరే తీసుకొస్తుందిరా ఆవురా. బాబు ఇప్పుడు నువ్వు తలకాయ కూర వేయకపోయినావు అనుకో, నీ తలకాయ కొడతా. అరే కొనుకోసం తలకాయ చల్లకుండా ఇంకో రాని కొనుక్కొస్తావని. అదే కొనుక్కొస్తుంది నీకు కొనుక్కొస్తుంది వెళ్ళి చల్లకుండా ఏం లేదు. నీ అబ్బా నేనేమన్నా చిన్న పోరన్నా 31st నాడు దోసుగాలతో మంది ఆయన గంతే. మా అయ్య మా పిల్లమ్మ కూడా పొట్టు కొట్టిండు. నీ అవ్వ ఇక జీవితంలో మందే దాగా నీ అబ్బాయి దాగనే తాగద్దు. నీ అబ్బాయి ఏ కోస ఇది, ఏం రామ కోస? ఆగో ఏమైంది రాకుండా నువ్వు మాట్లాడుకుంటావు. ఏమైంది? నీ బావ నేను కాదారా? నీ బాధ నా బాధ కాదా? నీ బాధ ఏందో నాకు చెప్పురా. ఆగో నీ చిన్న పోరం లెక్క బిత్తిరి గుండుకోకుంటావు. ఏమైంది రా కైరోడా? నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే. ఏం లేదా బావా, 31st నాడు మందు తాగి నా దోస్తుగాలతోని అంతే. మా అయ్య నా పిల్లమ్మ కూడా పొట్టు కొట్టిండే. 31st రోజు మందు తాగనోళ్ళు లేవాళ్ళు, ఎంజాయ్ చేయనోళ్ళు లేవాలరా. ఆయన మీ అయ్య నువ్వు చిన్న పోరగాని నీ పిల్లమ్మ కూడా కొడతారా? నువ్వేమో తీట పని చేసినట్టున్నావు. అదేం పనో చెప్పురా. నిన్నెందుకు కొడతాడు? అయినా నువ్వు తాగితే చిన్నగా ఉండవు కారా. తాగినోని తాగాల చక్కగా ఉండాలి. తాగినాక మీ అయ్యనేమన్నావు, నువ్వేం మాట్లాడినావో ఏం చేసినావో గందుకే నిన్ను కొట్టినట్టున్నాడు. అరే రవిగా అబద్ధం ఆడకు చెప్పురా. మీ అయ్య గురించి నాకు తెలియదారా? నిన్నెందుకు కొడతారా? గుర్తులేదా తాగినాక ఏం చేసినావో? లంగవు గుర్తుంటది కానీ నువ్వు అది చెప్తలేవురా. ఏందో అది విషయం చెప్పు. ఏం లేదా బావా, 31st దావ చేసుకొని నేను ఇంటికేనా పోయే వరకు మా వాళ్ళు అందరు కలిసి తింటారు. నాకేమని నేను అన్నం అని చెప్పింది అమ్మకు. అమ్మ తీసుకొచ్చి ప్లేట్లు ఎత్తే ఓయక్కని కక్కిండే. అందుకే మా అయ్య నా పిల్లమ్మ కూడా కొట్టిండే. నీ కడుపుల మన్ను గంతగానం సోవి లేకుండా గానే కక్కుతావురా. నీకు కక్కంటే బయటికి పోయి కక్కి రాపోయినావు, లేకపోతే కక్కినాక ఇంట్లో పోకపోయినావు. గా తినే ముంగట కక్కితే ఎవరన్నా కొట్టకపోతే నిన్ను ముద్దించుకుంటారా? ఆయన కైలోడా మీ అయ్య చేసిన పని కరెక్టేరా. ఆయన ఎంజాయ్ చేయాలి. తాగనోళ్ళు ఎవరు లేరు. ఒక్క బీడో 2 పెగ్గులో వేసుకోవాలి, చప్పడుకోవాలి. ఏది కూడా అందరు రాగిస్తారని సోవి లేకుండా తాగితే ఇంకొక ఇట్లనే ఉంటాయి. నీ పిల్ల ముంగట ఇచ్చేది వాయే. వాళ్ళు 31st రోజు అన్నం తినకుంటాయే. అంత ఎట్లుంటదిరా గలీజు. తాగచ్చి ఆడ చికెన్ మటన్ తిన్న కక్కితే ఇల్లంతా నీ శ్వాసన రాదారా? ఇక ముద్దుగా కూర్చొని అంటానవా? అయితమే గాని ఇక నన్న మందు తాగుతుంది ఇక నుంచి. ఇక నాకు మానం లేదానే బావా. ఇక నుంచి మందు తాగితే నా చెప్తా నేనే కొట్టుకుంటానే. ఎప్పుడైనా మందు తాగుతే అయితే ఆ పిలిపిసనో తమచో తాగుతానే. గంత సోవి లేకుండా కక్కుతావారా? అయితే మందు బంద్ చేస్తే మంచిదే గాని ఇంకో నాకు మందు ఎక్కువ
బెల్ట్ షాప్ లో రాదురా. ఏ బావా నేను ఆ హోటల్ ముఖాన పోను. ఒకవేళ పోయింది అనుకో నాకు మళ్ళా పానం కొట్టుకుంటది. మళ్ళా మా అయ్య తిడతాడు అనుకో, నా ఈ ప్రాబ్లం ఎత్తాడు బావా. నేను పోను. అరే నువ్వు తాగాని ఫిక్స్ అయినావు గారా, పోయి తెచ్చేదానికి ఏమైతుందిరా? ఏమో బావా మళ్ళా మందు చూస్తే నాలుగు గుంజు కట్టది. అబ్బా బావా నువ్వు బాంచో నేను పోనే. అగో ఇది వరకు దాకా పోతాను, ఇప్పుడు పోనంటానవేంద్రా? ఏం కాదురా గుండోడా, పోరా. అబ్బా బావా నేను పోనే. అరే నీ అవ్వ ఊళ్ళో ఒక్కనివే ఉండవు, నీతోటన్నా చెప్పించుకుందాం అనుకుంటే నువ్వు గిట్లా చెప్తానవేంద్రా? ఆ కర్ర పరిశురాంగాడు కలిసిండు, నేను మందు గిందు బంద్ చేయని ఆడెళ్ళిపోయిండు. ఉన్నొక్కనివి నువ్వు గిట్లా చేస్తానవేంద్రా? నాకేం అర్థం అయితలేదు. దండం పెడతారా బామ్మది, పోరా. బావా బాంచనే నేను పోతే మళ్ళీ నాకు పానం కొట్టుకుంటది. అరే నువ్వు బంద్ అయినావు కదా, తాగనని ఫిక్స్ అయినావు కదా, మళ్ళా పానం ఎందుకు కొట్టుకుంటదిరా? అచ్చిరాని మాటలు మాట్లాడతావు కైరోడా. ఏమో బావా మళ్ళీ గుంజుకపోతుంది నాలుకే. అరే ఇప్పుడు తేనంట వారా. అబ్బా బావా ఏమనుకో నీకు 50 రూపాయలు ఇస్తారా, నువ్వు థమ్స్అప్ తెచ్చుకోపో. 50 అద్దే మళ్ళీ నాకు కొట్టుకుంటుంది పానం. ఛీ, నువ్వు ఉన్నావు చూసినావా, అది ముగ్గు తక్కువ. సరే నేను పోతాను రా, నేనన్నా పోయి తాగత్తా. మెల్లగా బాబు ఇక తాగకు నువ్వు ఇక. తాగా ఆ? తాగా. మరి ఈ గద్దె మీద కూర్చొని ఎడతానవేంద్రా? మీ అయ్య కొట్టిందని బాధ అనిపించిందా? అవును బావా. ఇంకా నాతోటి చెప్పినావు, ఎవరితోటి చెప్పకు, అర్థమైందా? ఇజ్జతమానం పోతది. సరే బావా. మీ పెళ్లి ఏమన్నది రైతమే కానీ మీ బాబు కొట్టినాక తాగుతూ ఒకటో రెండో బీర్లు తాగి ఇంట్లో మలుచుకుని తిని పండాలి గాని అల్లనే కంచంలే కక్తవా ఇదైనా మానం ఉందా అని చెప్పి నాలుగు. అంతేనా? ఇక పెళ్ళ ముంగట మీ అయ్య కొట్టిండు అంతా నిన్ను చిన్న చూపు చూస్తలేదారా? చిన్న చూపా కొద్దిగా వాళ్ళ నుంచి ఒకటే తిట్లు. ఆ మానానికి ఇక్కడ కట్టి ఏడతాననే. ఇక పోయి చెప్పు, నీ మీద కొట్టే ఈ కాడ నుంచి నేను దాగా నువ్వు చెప్పినట్టు తింటా. సరేనా? నేను ఈ కంచెల్లి మంచి పని చేసుకొని బతుకుతా అని చెప్పిండే. రోజు 400-500 తీసుకొచ్చిస్తా అని చెప్పిన. నువ్వు రోజు పని చేయకపోతే దొంగతనం చేస్తాను వారా? నీ తాగింది కక్కింది దిగలేదు ఇంకా ఏం మాట్లాడుతున్నావురా పిస పిసగా? అయినా మా చెల్లె నీతోటి ఎట్లుంటుందో ఏమో నాకేం అర్థం అయితే లేదు. నేను తాగితే కుక్క చేస్తా బావా. సరే తీరా, ఇక నువ్వు గంతగానం పానం కొట్టుకుంటా అంటున్నావు కదా, మళ్ళీ నీ పైసలు ఇచ్చినాక నువ్వు తాగొచ్చినావు అనుకో నిన్ను జడగొట్టిన అయితా. సరే ఇక మందు బంద్ చేయి, నేనే పోయి తెచ్చుకుంటా. సరే తెచ్చుకోపో. బాయ్ బాయ్. ఓ పోడా ఆకలి అయితే లేదా తినవా ఇక అన్నము? మీ బాపు తలకాయ కూర తెచ్చేవరకు లేట్ అవుతుంది బిడ్డ. ఇంత పప్పు చేసిన, పప్పు వేసుకొని తిందురా బాంచన్ బిడ్డరా. నేను తలకాయ కూర తెచ్చాక తిన్నైనా నాకు పప్పు వద్దేమొద్దు. మీ బాబు తలకాయ కూర ఎప్పుడు తేవాలి, నేను ఎప్పుడు అండాలి, నువ్వు ఎప్పుడు తింటావు? అప్పటిదా కట్టుగానే ఉంటావా? కొంచెం పప్పుతో తిందురా బిడ్డ బాంచన్. బాబు తలకాయ కూర అప్పుడే తినాలి, నువ్వు అప్పటిదా కొరియకమ్మా. ఆగ్రా పోడా. ఓ పోడా, ఈ పోరడు నీసులేందే అంటాడు. పద్మా, ఓ పద్మా, పద్మా, ఓ పద్మా. ఏంది సరోజు నాకు ఇట్లా వచ్చినావు? ఏం లేదు పద్మా, రాత్రి నా మొగుడు తలకాయ కూర తెచ్చుకున్నాడు. ఉన్నా లేదు మొత్తం ఊడ్చుక తిన్నాడు. ఊడ్చుకొని తింటే నేనేం చేయాలి? ఏం లేదు పద్మా, తెల్లా లేచిన కాంచి నా కొడుకు తలకాయ కూర అని ఏడుతాడు. నువ్వేమన్నా కౌసు కూర అడినావేమో ఇంత వేసి. అయ్యో సరోజన, నేనే గుడాలలో షారు చేసిన, అది నచ్చకనే ఆయన కౌసు కూర వండలేదని తినకుండా బయటికి వేయండు, ఇంకా అత్తలేడు. అయ్యో పద్మా అంతేనా? నీ మొగుడు నీసులేంది తినేది గవి ఎట్లా అండినావే మరి? ఆయన కౌసు పట్టినప్పుడల్లా నేను అడిగితే ఇక మంచిగానే ఉండు. ఆయన గుడాలున్న షారున్నాయి, తీసుకుపోతావా? ఏ అత్తేగా గుడాలు, మా ఆయన తలకాయ కూర తెస్తాడు కావచ్చు, పోతానని. సరే. మరి శంకర్ ఎటు పోతున్నావురా? ఎట్లేదే, ఎందుకు? అరే మన ఉల్లే వాళ్ళని మేకలు కోసినారా, తలకాయ కూర కావాలి. తలకాయ కూరనా? నిన్న తీసుకపోయినావాట కదా. ఏ పొద్దుకి తాగిన మాత్రం మొత్తం తిన్నారా, మా కొడుకు కావాలని లొల్లి పెడుతున్నాడు ఇంటికాడ. గా పోరానికి ఉంచకుండా మొత్తం తింటావానే, గింత చూస్తూ అయిపోగా 2 బొక్కలో గిక్కలో తాగినాక కమ్మ ఉన్నదిరా, ఎప్పుడు ఉండలే అంతగానో కమ్మగా. మంచిగా తాగినాక మొత్తం నాకే గంజు. వాడు పొద్దుగాలు లేచినాక నా తలకాయ కూర కావాలి, నా తలకాయ పట్టుకుని ఇస్తున్నాడు. ఏం చేయాలరా శంకర్ ఇప్పుడు? ఓని అవా గంత మంచిగా అండి నానే. ఇప్పటికిప్పుడు తలకాయ అంటే మన ఊళ్ళో లేదే, గా పక్కుల్లా కోసిరట. మరి పోయి తేవన్నా? నాకు కూడా తలకాయ పట్టిందిరా. నువ్వు వాడు పోయినాక నాకు ఫోన్ చేయి, ఫోన్ పే కొడతా. వాడు తెచ్చిదాకా ఏంటంటే ఒక్కళ్ళు లొల్లి పెడుతుండ్రా. సరే ఆడికి పోయినాక ఫోన్ చేస్తా, మరి ఫోన్ పే కొట్టు. ఫోన్ పే కొడతారా? మంచిది లేదా చూడు మరి. సరేనే మరి పో.
అబ్బా నీ ఇయ్యాల లేచి ఎవరి ముఖం చూసిందో ఏమో ఆ నూనె కనుక నా టైం కలిసిండు. ఈ ఊళ్ళో మందు తాగితే నా ఇచ్చేది పోవు. ఇటు మందు తాగినా ఇటు పైసలు ఫ్రీగానే వచ్చినాయి. తలకాయ మాటను ఏరా అని ఫోన్పే కొట్టిండు. పక్కూళ్ళో పోయి కడుపు నిండా తాగినా పైసలన్నీ కొట్టినా. ఏమైంది శంకర్ అంటే కూర అయిపోయిందని చెప్తా. అబ్బా స్టడీ వాసన ఏం వస్తలేదు. నా పిల్లం అంటే ఒక పొద్దు ఇచ్చిన అంతకంతే ఏమున్నది. నూనె కనకన్నా అత్తే అప్పటికి ఏదో ఒకటి చెప్తా. పాపం ఆ నూనె కనకన్నా తలకాయ కూర తెస్తాను కావచ్చు, శంకర్ గారు కవరించుకోనని ఎదురు చూస్తారు కావచ్చు. నీ ఇట్లా చెప్తాను వాళ్ళకి ఏమరక అలా ఇచ్చి అడిగితే ఏదో ఒకటి చెప్తా. కరేమా అది ఇక దారా. అరే నిన్ను నేనేమన్నా పైసలు అడిగినారా? ఒక కోటరది కోటరది అంటే నేను ముట్ట తాగన్నావు. నువ్వు మందు అయిపోతే నాకు తాగలేదా? నేను నాకు వెళ్ళలేదా? బామ్మది కాబట్టి అడిగిందిరా. రాదు పోతే రాజరికం పడిపోతారా? ఇంకో పైసలు ఉత్తగానే వచ్చింది, మందు ఉత్తగానే వచ్చింది. ఊళ్ళో తాగలే, ఊరవతలు తాగినా, పక్కూళ్ళో తాగినా, కానీ మన ఊళ్ళే సొలుక్కుంటా వస్తానా? అర్థమైందా? బావా నా జోలికి నువ్వు రాకు, నీ జోలికి నేను రాను. ఏదో మందు అని తొగల దొరికించుకొని నీ పక్క మాట్లాడదా బామ్మది? నాతో నీకు ఎప్పుడు పని పడదా? ఏ అవసరం పడదా? చూసుకుంటారా? అవసరానికి కాళ్ళు పట్టుకుంటానే బావా. ఇప్పుడు కొంచెం మంది ఎక్కువ మా షెల్ అవుతుంది. పోతా పోరా. అరే పరిషిగా నీ గురించి నాకు తెలియదారా? నిన్ను చిన్నప్పటి సంది చూస్తానా. నువ్వు అవసరం ఉంటే అని కాళ్ళు కాదు ఏదైనా పట్టుకుంటావురా. అదే అవసరం లేకపోయిందనుకో అని దేకుడు కూడా దేకవు. అబ్బా పరిషిగా బాబు తలకాయ కూర ఏమైంది బాబు? తెస్తుండు కావచ్చురా. అంటున్నావు ఎవరు తెస్తారు కూర? ఇంతకి ఎవరికి ఇచ్చినావు పైసలు? వేరే వాళ్ళకి ఇచ్చిండే వస్తుంది. ఆగు పానం ఆగలేదా? ఎవరికి ఇచ్చినావో చెప్పమంటే నన్నే అంటాను పానం ఆగుతలే అని. ఎవరికి ఇచ్చినావో చెప్పు. ఈ ఊళ్ళో మేకలు పోయలే అంటే పక్క ఊళ్ళో శంకర్ గారు మేకలు పోయిందంటే తీసుకురాపోదని మనకి ఇచ్చిన బయలు తెస్తాడే. ఓ నీ నల్లముఖం తాడదేంపా దొంగ తాళం ఇచ్చినట్టు పోయిపోయి శంకర్ గానికే ఇచ్చినావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావే? వాడెందుకు తేడే? వానికి ఇచ్చిన వాడు అంటున్నావు. శంకరి మీ ఇంట్లో నీసు కూర అండలేదు అని అలిగిపోయిందట. పోయిపోయి గాయనకే ఇచ్చినావా? ఇక తలకాయ కూర మనకు వచ్చినట్టే. ఇక అంతే అంటే వానే మరి ఇంటికి వచ్చిన అడుగుదాంపా మరి. ఫాతిమా ఏదావే? ఓ నల్ల మొక్కపోడా మళ్ళీ తాగొచ్చినావా? దిష్టి తీపిస్తా అంటే ఇంకా పద్మాని పిలుస్తున్నావు. కూసో. నేను చూస్తే అందరికి దిష్టి దాకానే, నాకెందుకు దిష్టి తాకుతుంది? అర్థమైతుందా? అన్న నిండ్ర మొగడా అంటే షారు చేసినా అని అలిగిపోయినావా? అయినా నీకు తాగడానికి పైసలు ఎక్కడి? అదా పెద్ద కథ, చెవిటి పట్టు. మరి వాళ్ళ అత్తే ఏం చెప్తావు? ఇంకో కూర అన్నదాన్ని నన్నే తిట్టి కోపంగా చెప్పన్నాడు. ఆయన లేపకూరు లేపినాడు కొమ్మల నన్ను కొడుతుందని చెప్పు. ఏమంటావే? సరే చెప్తుంది. చెప్పాల్సి వస్తానా ఏంది? అయితే గాని ఇవాళ ఒక్క పొద్దు అంతా చెడిపోయింది కదా, తాగినా కదా. రేపు పోదాం, జిడ్డు తీసుకొని వద్దాం. సరేనా? ఏం చేస్తావు రేపు పోక? అబ్బా పద్మా తలకాయ బాగా నొత్తాంది. అంటే తాగుతావు, తలకాయ నువ్వు ఏం నొత్తది? ఈ వట్టు తలొత్తుతా వస్తే నీ చేతులు నెత్తిన పడంగా అంటది. ఎందుకన్నా? అయితే గాని నేను అంటే నీకు ఇష్టమే గానే. ఇష్టం కాబట్టే కదా సందు పళ్ళు ఉన్నాయని చేసుకున్నా. అబ్బా అనే ఎందుకంటే నీకు దగ్గరకున్నాయిగా, నువ్వు గట్టినట్టు మోజోల్తి. అయితేనే కానీ రేపు పోదామా మా ఇంటికి? పోదాం. ఇప్పటి నుంచి తాగకు మరి. ఇంకా దాగా. శంకరి ఓర్ శంకరి ఏదారా బుజ్జి? ఏంటే అన్న ఇట్లా వచ్చినావు? ఏం లేదు పద్మ, తలకాదేమని పైసలు ఇచ్చిన ఇంకా అటే వేయండు. ఇంటికి వచ్చిందా? అయ్యో అన్న తలకాయ తెమ్మని పైసలు ఇచ్చినవా? తాగొచ్చు అన్నాడు. ఏంది తలకాయ కూర తెమ్మని తాగొచ్చిపోన్నాడా? వానొక పరి విలువ. అయ్యో అద్దే అన్న ఇంతకు ముందే లొల్లి పెట్టుకొని అనుకున్నాడు. మళ్ళా నేను లేపిననుకో నన్ను వచ్చి కొడతాడు. అయ్యో నా తలకాయ ఎట్లా పద్మ మరి ఇప్పుడు? ఇచ్చినప్పుడు తెలియదా? ఇప్పుడు లేపు లేపు అంటాను. లేపి పిల్లని కొట్టిపిస్తావా? నడుపో. అయితే నాకు తలకాయ లేనట్టేనా? నీకు నిజం
దారా దా. బాబు నాకు తలకాయ కూర కావాలి. అరే ఏయ్. అరే దారా అరే అరే దారా అరే కర్మర్ వేడ ఎత్తుదారా కర్మర్ వేద ఎత్తుదా నేను కర్మర్ వేద ఎత్తుదారా అరే పోడ నువ్వు కర్మర్ వేద ఎత్తుదారా ఏం చేద్దాం అరే కొట్టగా నువ్వు కర్మర్ వేద ఎత్తబా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఎన్కే విలేజ్ కామెడీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట. అయితే గట్టి కొడుతుంది. నువ్వు తలకాయ కింద పంచి పోరు.